హలో మామ, అందరికీ నమస్తే. ఫస్ట్ ఈ క్లిప్ చూడు, తర్వాత మనం మాట్లాడుకుందాం. అఘోరిని కళ్యాణం అయిపోయింది. యూట్యూబ్లో, ఇన్స్టాగ్రామ్లో పిచ్చ వైరల్ అయిపోయింది. అఘోరీలు అంటే ఎలా ఉంటారు? అఘోరిని నేను ఎప్పుడో చూడలేదు, ఐ డోంట్ నో. బట్ అఘోరి అనే వాళ్ళకి ఒక పద్ధతి, ఒక పాడు అనేది ఉంటుంది. వాళ్ళకి ఒక కల్చర్ అనేది ఉంటుంది. ఒక పద్ధతి, ఒక పాడు, ఒక కల్చర్ అనేది ఉంటుంది. సో వీడేం చేస్తుండ్రా అయ్యా అంటే అమ్మాయిలు వేసుకొని తిరుగుతుండు. ఎంతవరకు కరెక్ట్ చెప్పండి? అఘోరీలు అనేటోళ్ళు ఎలా ఉంటారు అనేది నాకు ఒక ఐడియా ఉంది. వాళ్ళకు కొంచెం నిగ్రహంగా ఉంటారు. అండ్ వాళ్ళకు ఒక పద్ధతి అనేది ఉంటుంది. వాళ్ళొక వేలో ఉంటారు. ఆడవాళ్ళని చెడు దృష్టితో చూడరు. ఆడవాళ్ళని అమ్మ లెక్క రెస్పెక్ట్ ఇస్తారు అని నాకు తెలుసు. కానీ ఈ మ్యారేజ్ ఇదేందో, ఇది కొంచెం కొత్త కాన్సెప్ట్ తీసుకొచ్చింది వీడెవడో కొత్తోడు. ఫేక్ అఘోరి 100% ఫేక్ అనే చెప్తాను నేనైతే మాత్రం. అఘోరీలు ఇలా ఉండరు, ఫేక్ అఘోరియే. ఆ పిల్ల ఎట్లా పెళ్లి చేసుకుందో నాకు అది తెలియదు. ఫేమస్ అవనికి ఇది ఒక కొత్త ట్రిక్ ఏమో నాకు తెలియదు. కానీ 100% ఫేమస్ అవనికి సెలబ్రిటీ అవనికో ఏమో ఇలాంటి చిల్లర దారులన్నీ ఎదుర్కొంటారు. ఫేమస్ అవనికి చాలా మంచి దారులు ఉన్నాయి. ప్లీజ్ ఫాలో అలాంటివి ఏమైనా ఉంటే చూసుకోండి. కానీ ఇలాంటివి చేయొద్దు. అఘోరి అంటే ఎలా ఉంటారు అనేది మీకు ఒక ఐడియా ఉంటుంది కదా. ఇట్లా మ్యాజిక్స్ చేస్తారు. వాళ్ళకి కొన్ని ఉంటాయి వాళ్ళ దగ్గర. చేతుల్లోకి వెళ్ళి నిమ్మకాయలు తీసుడు, విభూతి తీసుడు, నోట్లోకి వెళ్ళి శివలింగం తీసుడు, ఇలాంటివన్నీ చూసినా. కానీ డైరెక్ట్గా అమ్మాయినే తీసిండు బయటకి. మస్తు పెద్ద మాయల మంత్రం లేకున్నాడు కదా. ఇలాంటివి మాత్రం నేనైతే అసలు ఎంకరేజ్ చేయ. ప్లీజ్ దయచేసి నువ్వైతే మాత్రం సనాతన ధర్మం గురించి అసలు మాట్లాడొద్దు. నీకు మాట్లాడే అధికారమే లేదు, అసలు అర్హతే లేదు నీకు, ఓకేనా? సో ఫేక్ అఘోరి నీకే చెప్తానా, అర్థమైందా? అస్సలు మాట్లాడదు. అసలే మెంటల్ ముండా కొడుకు నేను ముందే చెప్తానా. ఏడ కనిపిస్తాడు అంతా నేను ఫస్ట్ పట్టుకొని. సో ఇలాంటివైతే ఎంకరేజ్ చేయొద్దు మామ. ఇలాంటి వాళ్ళు అసలు ఫేమస్ చేయడానికి ట్రై చేయొద్దు, ఓకేనా? నాకు అసలు దీని గురించి మాట్లాడాలని లేదు. కానీ ఈ సనాతన ధర్మము, అఘోరీల గురించి కొంచెం బ్యాడ్గా ఇది వెళ్తుంది. అందుకని చెప్పి నేను దీని గురించి మాట్లాడుతున్నా. సో దీని మీద మీ అభిప్రాయం ఏంటి? మీరేమనుకుంటున్నారు అది కామెంట్ చేయండి. నేను చెప్పిన మాటలు ఎలాంటి తప్పైనా ఉంటే మాత్రం చెప్పండి మామ, నేను కరెక్ట్ చేసుకుంటా అది, ఓకేనా? నేను చెప్పింది రైట్ అనుకునే వాళ్ళు దీని గురించి మాట్లాడండి. లేదు బ్రో నువ్వు రాంగ్ మాట్లాడుతున్నావు, ఆమె కరెక్ట్గానే ఉంది, ఆ అఘోరి కరెక్టే అని చెప్పి అనుకునేటోళ్ళు మీ కర్మయ్యగా మీరు ఇంక ఇప్పుడు అక్కడే ఉంటారు, పైకి రారు. సో మన హిందూ ధర్మాన్ని మాత్రం ప్లీజ్ పాడు చేయొద్దు దయచేసి. టెంపుల్లోకి మాత్రం నువ్వు మాత్రం ఇంకోసారి నాకు న్యూడ్గా పోతే మాత్రం తిప్పిదంతా ముందే చెప్తాను నేనైతే మాత్రం, అర్థమైందా? సో ఇంతటితో ఈ ఫేక్ అఘోరి వేస్ట్ ముచ్చట్ని ఇంతటితో ఆపేస్తున్నా. సో నాకు ఆఫీస్ దగ్గరికి వచ్చేసింది. బాయ్. మీ ఒపీనియన్ ఏంటో కామెంట్లో చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్, లవ్ యూ ఆల్. సపోర్ట్ అయితే చేయండి మామ. ఇంకా మంచి కంటెంట్తో మేము ముందుకు వస్తా. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. లవ్ యూ ఆల్, బాయ్.